నగరంలోని లాడ్జ్ సెంటర్లో అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జేఏసీ అధ్యక్షుడు పువ్వాడ సుధాకర్ నేతృత్వంలో రైతులు ఆత్మ గౌరవ దీక్ష నిర్వహించారు. అమరావతిపై అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను దారి తప్పించడంలో సాక్షి మీడియా కీలక పాత్ర పోషిస్తోందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షి ఛానల్లో జర్నలిస్టులు, ఎనాలిసిస్టులు, ఉద్యోగులు విష ప్రచారంతో ప్రజలను మానసికంగా వేధిస్తున్నారని పేర్కొన్నారు. గత 5 సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం దేవతల రాజధానిగా పేరుగాంచిన అమరావతిని నాశనం చేసిందని సుధాకర్ ఆరోపించారు. మహిళలను అవమానించేలా వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ సజ్జల రామకృష్ణారెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రజలందరూ ఈ ఆత్మగౌరవ దీక్షలో భాగస్వాములై అమరావతిని కాపాడేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. జై అమరావతి, జయ హో ఆంధ్రప్రదేశ్. అమరావతి రాజధాని విధ్వంసానికి గత 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి విధ్వంసకర అరాచకత్వాన్ని కొనసాగిస్తూ అమరావతి రాజధానిని ఎట్టి పరిస్థితుల్లో కూడా అభివృద్ధి చేయకుండా ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకునేటువంటి ఒక క్రమంలో ఒక వ్యవస్థీకృత నేరాలలో ఆర్గనైజ్డ్ క్రైముల్లో భాగంగా అనునిత్యము అనేక రకమైనటువంటి అవాస్తవాలతో, అసత్యాలతో, అభూత కల్పనలతో కూడిన కథనాలని ప్రసారం చేస్తూ అదేవిధంగా మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా అత్యంత నీచమైన జుగుప్సాకరమైనటువంటి వ్యాఖ్యలను మహిళలపై చేస్తూ వారిని అనేక డిబేట్ల ద్వారా, విషపు డిబేట్ల ద్వారా వారిని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి సాక్షి మీడియా, సాక్షి ఎనలిస్టులు, సాక్షి ఉద్యోగులు, అదేవిధంగా వైసీపీ నేతలు, వైసీపీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, సాక్షి యజమానురాలైనటువంటి వైఎస్ భారతిరెడ్డి గారు ఒక నిత్యకృత్యం అయిపోయింది. అనేక మానసిక వేదనలకు గురి చేస్తూ మానసిక క్షోభను అనుభవించేటట్లు చేస్తున్నటువంటి ఈ సాక్షి మీడియాని వెంటనే నిషేధించాలని, అదేవిధంగా అసభ్యకరమైన జుగుప్సాకరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ మహిళల తీవ్ర మానసిక క్షోభకు గురి చేస్తున్నటువంటి వ్యక్తులను కఠినంగా శిక్షించాలని, వారికి తగినటువంటి బుద్ధి చెప్పాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈరోజు మహిళల యొక్క ఆత్మగౌరవాన్ని, ఇది కేవలం రాజధాని మహిళలే కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్ మహిళల ఆత్మగౌరవానికి మంట కలుపుతున్నటువంటి వైసీపీ అదేవిధంగా సాక్షి మీడియాని నిషేధించాలని, వాళ్ళ కట్టడికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఈరోజు అమరావతి నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో, ఇక్కడ ఉన్నటువంటి మహిళా నేతల యొక్క ఆధ్వర్యంలో గుంటూరులో పెద్ద ఎత్తున మహిళా ఆత్మగౌరవ దీక్షని చేపట్టడం జరిగింది. ఈ దీక్షలో అనేక మంది పాల్గొన్నారు. ఈ దీక్షా కార్యక్రమాల్లో ముఖ్యంగా ప్రధానమైనటువంటి డిమాండ్ని ఏదైతే జుగుప్సాకరమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి వైసీపీ నేతల్ని, సజ్జల రామకృష్ణారెడ్డిని, అదేవిధంగా ఈ విధంగా రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలను ప్రోత్సహిస్తున్నటువంటి సాక్షి మీడియా మీద కఠినమైన ఆంక్షలు విధించాలని కోరుతూ ఈరోజు పెద్ద ఎత్తున ఈ యొక్క దీక్షను నిర్వహించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా మేల్కొనాలి. ప్రజలందరూ కూడా సమాయత్తమై మనం కాపాడుకోకపోతే ఈ అభివృద్ధిని, ఈ రాష్ట్ర అభివృద్ధిని, రాజధాని నిర్మాణాన్ని నాశనం చేసేటువంటి విధంగా ఈ వ్యక్తులు వ్యవహరిస్తున్నారని తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ దీనిలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. జై అమరావతి, జై హో ఆంధ్రప్రదేశ్. జై అమరావతి. ఏదైతే అసభ్యకరమైన వ్యాఖ్యలు, జుగుప్సాకరమైనటువంటి వ్యాఖ్యలు ఎవరైనా కూడా మాట్లాడాలన్నా కూడా ఆ మాట రాని విధంగా సాక్షి ఛానల్లో జగన్మోహన్ రెడ్డి గారు, ఇది ఒక జర్నలిస్టు, ఒక ఎనలిస్టు మాట్లాడిన మాటలు కాదు, మీరు మాట్లాడిచ్చారు. మేము గట్టిగా చెప్తున్నాం, మీ మనస్తత్వం ఇది మేము 5 సంవత్సరాలు అమరావతి రైతులుగా మేము అనుభవించాం. కాబట్టి ఇవన్నీ కూడా మీరు వెనకుండి నడిపిస్తున్న మాటలు, మీరు వెనకుండి మాట్లాడించినటువంటి మాటలు ఏ విధమైన సభ్య సమాజం తలదించుకునే విధంగా ఎవరు కూడా సమర్థించినటువంటి మాటలను నిన్న మీరు అతనికి జర్నలిస్ట్కి మీరు ఛానల్లో మీరు పెట్టినటువంటి ఒక పేటీఎం బ్యాచ్, ఒక డబ్బులు ఇచ్చి మీరు అతన్ని కూర్చోబెట్టి అతను అసభ్యకరంగా అతను వెకిలి చేష్టలు, వెకిలి నవ్వులతో, అతని హావభావాలతో కూడా అతను ప్రవర్తించిన విధానం రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. అయినా కూడా నిన్న అతనికి సుప్రీంకోర్టు బెయిల్ ఇస్తే అది కూడా ఇచ్చింది కండిషనర్ బెయిల్.
కండిషనల్ బెయిల్ అండి అతనికి ఇచ్చింది కూడా. దాన్ని మీరు సమర్థిస్తూ మీరేదో స్వాతంత్ర సమరయోధుడు బయటకు వచ్చేసాడు, అతనికి ఏదో స్వాగతం చెప్తున్నాం, ఇతనికి ఏం తప్పు చేయలేదు అని చెప్పని మీరు ట్విట్టర్ వేదికగా మీరు స్పందించిన తీరు చాలా అసహ్యకరంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. మీకు అది అర్థమవుతుందో అర్థమవటం లేదో. సాటి తల్లిని చెల్లిని గౌరవించిన వాడు మహిళలను ఏమి గౌరవిస్తాడో అనుకున్నాం, కానీ ఇంత నీచంగా మీరు దిగజారిపోతారు. సాక్షి ఛానల్లో అసహ్యకరమైన జుగుప్సాకరమైనటువంటి చర్చలను పెట్టి మీరు ఒక ప్రాంత మహిళలని అవమానించే విధంగా చేస్తారు. ఇంతకంటే దిగజారుతాను ఏముంటుంది జగన్మోహన్ రెడ్డి గారు? మిమ్మల్ని నుంచి మేము ఇంకేం ఆశించాలి రాష్ట్ర ప్రజలని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం మిమ్మల్ని. ఇంతటి నీచానికి దిగజారి అతను ఏదో వస్తున్నాడని చంద్రబాబు నాయుడు ఎల్లో మీడియా ద్వారా ఏదో ప్రచారం చేశాడు, లేదు కొంతమందిని అడ్డం పెట్టుకుని సాక్షి ఛానల్స్ మీద దాడి చేశాడు అని చెప్పని మీరు మాట్లాడుతుంటే, ఇంతకంటే కుసంస్కారం ఉన్నటువంటి వ్యక్తి అతను ఇట్లాంటి వ్యక్తిని 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రజలు ఎలా ఎన్నుకున్నారా అని చెప్పని ప్రతి ఒక్కళ్ళు కూడా బాధపడుతున్నారు. మహిళలను గౌరవించండి, గౌరవించడం చేత కాకపోతే నోరు మూసుకొని 11 సీట్లు ఇచ్చారు మీకు రాష్ట్ర ప్రజలు, మూసుకొని ఇంట్లో కూర్చోండి. అంతేకాని ఇటువంటి విధానాల ద్వారా చర్చల ద్వారా ఇలాంటి ద్వారా మీరు కనుక ఈ రకమైన ప్రచారం కనుక అమరావతి మీద చేయదలుచుకుంటే మాత్రం మిమ్మల్ని మీ ఛానల్లో ఉన్న వాళ్ళని ఎవరైతే ఈ మాట్లాడుతున్నారో మీ నాయకుల్ని రోడ్డు మీదకి ఈడ్చి కొడతారు రాష్ట్ర ప్రజలు. వచ్చే సంవత్సరం వచ్చే ఎలక్షన్కి మీరు కనీసం ఆనవాళ్ళు లేకుండా పోతారని. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.